హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి హెల్తీ మునగాకు రైసు. ఎన్నో పోషకాలు, విటమిన్స్ ఈ ఒక్క ఆకులోనే మనకి పుష్కలంగా దొరుకుతాయి. మనకి మార్నింగ్ కూడా ఏం వండాలో తెలియనప్పుడు, కూరగాయలు లేనప్పుడు, లేదంటే హెల్తీగా ఏదైనా లంచ్ బాక్స్‌లోకి ప్రిపేర్ చేయాలంటే ఇలా హెల్తీగా మునగాకు రైసు ప్రిపేర్ చేసుకోండి. ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకైనా, పిల్లలకైనా మార్నింగ్ టైము ఇలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతది. అలాగే హెల్తీ రెసిపీ కూడా. ఇప్పుడు ఈ మునగాకు రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. లేతగా ఉన్న మునగాకు అయితే తీసుకోవాలి. ఈ వర్షాకాలంలో మనం ఏ ఆకుకూరలు తీసుకున్నా కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్‌గా ఉన్న ఆకులు తీసుకుంటే బెటరు. ఎందుకంటే చిన్న చిన్న పురుగులనేటివి ఆకులపైన ఉంటాయి కాబట్టి వీటిని 2, 3 టైమ్స్ మంచిగా వాటర్‌లో క్లీన్ చేసుకొని, ఫ్రెష్ ఆకు తీసుకొని ఇలా కడుక్కున్న తర్వాత దీన్నైతే తడి లేకుండా పొడి క్లాత్‌లో వేసైతే మంచిగా తడి లేకుండా చూసుకోవాలి. కావాలంటే ఒక 5-10 మినిట్స్ టైం ఉంటే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు, ఆ తర్వాత ఒక 3, 4 ఎండుమిర్చి. ఇందులో మనం పచ్చిమిర్చి అలాగే కారం వేయం కాబట్టి ఎండుమిర్చి ఎక్కువగా తీసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో చేస్తున్నామో అంత క్వాంటిటీలో మనం స్పైసీనెస్‌కి తగ్గట్టయితే ఎండుమిర్చినైతే తీసుకోవాలి. ఆ తర్వాత పెద్ద స్పూన్‌తో 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని ఇప్పుడు వీటినైతే గ్యాస్ సిమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో గుప్పెడంతా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కరివేపాకు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మునగాకు కూడా ఇందులో వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి మాడకుండా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఈ వర్షాకాలంలో ఈ మునగాకు తీసుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే రోగాలను కూడా ఇది మంచి ఔషధంలాగా పనిచేస్తుంది ఈ మునగాకైతే. వీటిని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకైతే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని చల్లారిన తర్వాతనైతే పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ మునగాకుతో పప్పులు చేస్తాం, కర్రీ చేస్తాం, అలాగే పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం పొడి చేసి రైస్ గనక ప్రిపేర్ చేసుకున్నట్లయితే పిల్లలకు కూడా ఆకులు కనబడకుండా పిల్లలు కూడా పొడిలాగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్తీ రెసిపీ కాబట్టి మార్నింగ్ టైం మనము లంచ్ బాక్స్‌లోకి కూడా దీన్ని ప్రిపేర్ చేసుకుంటే ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకైనా, పిల్లలకైనా చాలా బాగా యూజ్ అవుతది. అలాగే మనకి పని కూడా తక్కువైపోతది కదా! ఇప్పుడు దీన్ని ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి, ఆ తర్వాత 5, 6 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, ఇందులోనే ఉల్లికాడలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే కలర్ కోసం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత పొడి చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని, మునగాకాకును కూడా ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటైతే మనం ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి పొడి కాబట్టి తొందరగా మాడిపోతది. ఇలా ఒక్కసారి ఆయిల్ కలిసేలాగా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్‌ని కూడా ఇందులో వేసుకొని అయితే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి మునగాకు రైస్ అయితే చక్కగా రెడీ అయిపోతది. ఇలా పొడి పొడి అయ్యేంత వరకైతే రైస్‌ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ రైస్‌ని ఇందులో వేసుకొని ఇలా కలుపుకుంటే సరిపోతది. మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసి రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే ఒక నిమిషం పాటు హీట్ చేసుకొని ఇలా కలుపుతూ ఉంటే మనకి రైస్ కూడా చక్కగా హీట్ అయిపోతది. ఇలా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి మునగాకు రైస్ అయితే రెడీ అయిపోతది. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా కావాలంటే వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం ఇలా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. వర్షాకాలంలో ఉల్లికాడల్ని కూడా తినడం వల్ల మనం జలుబు దగ్గు నుండి కూడా రాకుండా చాలా బాగా యూజ్ అవుతది. ఉల్లికాడలు కూడా దొరికితే మీరు తెచ్చుకొని ఉల్లికాడలతో పచ్చడైనా లేదంటే ఇలా కర్రీలో అయినా, రైస్‌లో అయినా వేసుకొని అయితే ప్రిపేర్ చేసుకోండి. చూడండి మనకి ఎంతో హెల్తీ అయిన మునగాకు రైస్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. నేను మార్నింగ్ టైం పిల్లలకి అలాగే మా హస్బెండ్‌కి అయితే ఈ రైస్‌ని అయితే ప్రిపేర్ చేసుకొని అయితే ఇలా బాక్స్‌లోకి అయితే పెట్టి ఇస్తున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం మునగాకుతో కర్రీ చేసిన
లేదంటే పప్పులో వేసినా కూడా ఆకులైతే తీసి పడేస్తారు. ఇలా రైస్ ప్రిపేర్ చేసి ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్తీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ టైం హడావిడి లేకుండా ఇలా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా అయిపోతది మనకు కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.